మీకు ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు కదా? అంటే మీ గుండె సేఫ్ అనుకుంటున్నారా? ఒక చిన్న క్వెషన్. మీ శరీరంలో బ్లడ్ స్మూత్‌గా ఫ్లో అవుతుందా? లేదా మీకు తెలియకుండా మీ బ్లడ్ వెసెల్స్‌లో ఫ్యాట్ స్లోగా అక్యుములేట్ అవుతుందా? ప్రపంచంలో చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చే ఒక్క రోజు ముందు వరకు కూడా ఎలాంటి సింప్టమ్స్ కనిపించవు. మెయిన్ రీజన్ ఏంటి అంటే హై ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. ఇది నొప్పి ఇవ్వదు, ఫీవర్ రాదు, కానీ ఒక్కరోజు సడన్ గా ప్రాణాలకు డేంజర్ అవ్వచ్చు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీ బాడీ ఇస్తున్న 6 సీక్రెట్ వార్నింగ్ సిగ్నల్ మీకు తెలియకుండా పోతాయి. మీ హార్ట్ కోసం ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. ఎల్డిఎల్ ఎందుకు డేంజరస్, ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, బాడీలో ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది, ఎప్పుడు టెస్ట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి. కాబట్టి చివరి వరకు చూడండి. ఇప్పుడు కొలెస్ట్రాల్ అంటే ఏంటో చూద్దాం. కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ లాంటి వ్యాక్సీ సబ్స్టాన్స్. మన బాడీకి ఇది యాక్చువల్లీ అవసరం. ఇది హెల్ప్ చేస్తుంది సెల్స్ బిల్డ్ చేయడానికి, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అంటే ఈస్ట్రోజన్, టెస్ట్రోజన్ లాంటివి, విటమిన్ డి తయారు చేయడానికి, డైజెషన్ కోసం, బైలీ యాసిడ్ క్రియేట్ చేయడానికి. కొలెస్ట్రాల్ మెయిన్లీ మన లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మనం ఫుడ్ ద్వారా కూడా దాన్ని పొందుతాం. ఉదాహరణకు మీట్, ఎగ్, వెన్నె, ఫుల్ ఫ్యాటీ డైరీ ప్రొడక్ట్స్ ద్వారా పొందుతాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ ఇట్ సెల్ఫ్ చెడు కాదు. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు. కొలెస్ట్రాల్ బ్లడ్ లో లిపోప్రోటీన్స్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. రెండు మెయిన్ టైప్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని. దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ని బ్లడ్ వెజల్స్ కి తీసుకెళుతుంది. అది ఎక్కువ అయితే బ్లడ్ వెజల్స్ లో వాల్లో ప్లెక్ బిల్డప్ అవుతుంది. అప్పుడు బ్లడ్ వెజల్స్ నారో అవుతాయి, అంటే చిన్నగా అవుతాయి. ఈ కండిషన్ ని ఆథెరోస్క్లెరోసిస్ అంటారు. దీని వల్ల రిస్క్ ఏంటి అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, బ్లడ్ వెజల్ డిసీజెస్ కూడా వస్తాయి. ఇక రెండవది హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది గుడ్ కొలెస్ట్రాల్, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ని కలెక్ట్ చేసి లివర్ కి బ్యాక్ తీసుకెళుతుంది. అక్కడ నుంచి బాడీ దానిని రిమూవ్ చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం కొలెస్ట్రాల్ ఎక్సెస్ అయినప్పుడు మాత్రమే డేంజరస్, అంటే ఎక్కువైనప్పుడు మాత్రమే డేంజరస్ అని. ఇక ఎల్డిఎల్ ఎందుకు డేంజరస్ అనేది చూద్దాం. ఎల్డిఎల్ ఎక్కువ అయితే బ్లడ్ ఫ్లో స్లో అయిపోతుంది. మన హార్ట్, బ్రెయిన్, మజిల్ కి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ వెజల్స్ నారో అయితే, అంటే చిన్నగా అయితే హార్ట్ పై ప్రెషర్ పెరుగుతుంది, బ్రెయిన్ కి ఆక్సిజన్ తక్కువ రీచ్ అవుతుంది, మజిల్స్ వీక్ అవుతాయి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హై కొలెస్ట్రాల్ స్టార్టింగ్ లో సిమ్టమ్స్ ఇవ్వదు. ఇది ఇయర్స్ పాటు సైలెంట్ గా డ్యామేజ్ చేస్తుంటుంది. ఈ ప్రాబ్లం మోస్ట్లీ ఎక్కువ కనిపించేది హై ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినే వారికి, స్మోకింగ్ చేసే వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, ఓవర్ వెయిట్ ఉన్న వారికి, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి, అంటే హెరిడిటీ ఉన్న వారికి. ఇప్పుడు యూత్ లో కూడా ఇది ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ ఎల్డిఎల్ బాడీలో ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందనేది చూద్దాం. ఎల్డిఎల్ మోస్ట్లీ ఎఫెక్ట్ చేసే ఏరియాస్ ఏమిటంటే హార్ట్ బ్లడ్ వెజల్స్, బ్రెయిన్ బ్లడ్ వెజల్స్, లెగ్ బ్లడ్ వెజల్స్, స్మాల్ బ్లడ్ వెజల్స్ పై ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇక ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ కూడా ఇది ఇస్తుంది. ముందుగా చూసేదైతే చెస్ట్ పెయిన్, చెస్ట్ లో ప్రెషర్ ఉంటుంది, బర్నింగ్ ఫీల్ అవుతుంది, టైట్నెస్ కూడా అవుతుంది. కొన్నిసార్లు ఈ పెయిన్ హ్యాండ్స్, నెక్, జాకి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఉమెన్స్ లో ఈ సిమ్టమ్స్ కొంచెం మైల్డ్ గా కూడా ఉంటాయి. ఇంకా రెండవది స్కిన్ పై ఎల్లో లంప్స్ రావడం. ఎల్లో కలర్ లో స్మాల్ ఫ్యాటీ లంప్స్ కనిపించవచ్చు. ఐలెట్ పై, ఐబ్రో పై, నీస్, హీల్స్, ఇవి కొలెస్ట్రాల్ డిపాజిట్ వల్ల కూడా వస్తాయి. ఇక మూడవది బ్రీత్లెస్నెస్. మెట్టిలో ఎక్కేటప్పుడు ఈజీగా బ్రీత్లెస్ అవ్వడం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం. ఇది హార్ట్ స్ట్రెస్ కు కూడా ఇండికేషన్ ఇస్తుంది. ఇక నాలుగవది నడిచేటప్పుడు లెగ్ పెయిన్. వాకింగ్ చేస్తుంటే కాఫ్ మజిల్ పైన పెయిన్ రావడం, హెవీగా అనిపించడం, స్టాప్ అయితే పెయిన్ తగ్గిపోవడం, ఇలాంటి సిగ్నల్స్. ఇక ఐదవది కంటిన్యూ టైర్డ్నెస్. డైలీ టైర్డ్ ఫీలింగ్ అవ్వడం, ఎనర్జీ లేకపోవడం, బాడీ వీక్ గా ఫీల్ అవ్వడం, ఇలాంటి సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటాయి. ఇక ఆరవది మెమొరీ ప్రాబ్లమ్స్ అండ్ హెడేక్. ఫోకస్ తగ్గిపోవడం, వర్డ్స్ గుర్తు రాకపోవడం,
హెడేక్ రావడం, సెవరల్ కేసులో మినీ స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుంది. ఎప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి అనేది చూద్దాం. డాక్టర్స్ రికమెండ్ చేస్తారు 20 ఇయర్స్ ఏజ్ తర్వాత ప్రతి 4 to 6 ఇయర్ కి ఒక్కసారి టెస్ట్ చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నవారు రెగ్యులర్ గా చెక్ చేయాలి. సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్లీ టెస్ట్ చేయాలి. టెస్ట్ నేమ్ వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్ అని. ఇందులో చెక్ చేసేవి ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ చెక్, ఎల్డిఎల్ చెక్, హెచ్డిఎల్ చెక్, ట్రిగ్లిసెరైడ్స్ కూడా చెక్ చేస్తారు. ఇక దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూసేదైతే ముందుగా నంబర్ 1 హెల్తీ డయట్, ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్, నట్స్, ఆలివ్ ఆయిల్, ఫైబర్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్స్ ని తగ్గించాలి. ఇక రెండవది రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ 30 మినిట్స్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేయాలి. మూడవది స్మోకింగ్ ని స్టాప్ చేయాలి. నాలుగవది వెయిట్ కంట్రోల్లో ఉంచాలి. ఐదవది మెడిసిన్, ఆల్వేస్ డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే దీన్ని తీసుకోవాలి. హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక సైలెంట్ ఎనిమి. సిమ్టమ్స్ లేకపోయినా రిస్క్ ఉంటుంది. కాబట్టి స్మాల్ సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేయకండి. టైంకి టెస్ట్ చేయించుకోండి. మీ హార్ట్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే సైలెంట్ కిల్లర్. ఇది షౌట్ చేయదు, వార్నింగ్ ఇవ్వదు, కానీ బాడీలో స్లోగా డ్యామేజ్ చేస్తుంది. చెస్ట్ పైన పెయిన్ వచ్చినా, వాకింగ్ అప్పుడు లెగ్ పైన అయినా, లేదా టైర్డ్నెస్, మెమరీస్, ఇవి మీ బాడీ లాస్ట్ వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. హెల్త్ గురించి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ హార్ట్ 24 అవర్స్ మీకోసం పని చేస్తుంది. మీరు దానికి ఇచ్చే బెస్ట్ రిటర్న్స్ ఏంటంటే జాగ్రత్త మాత్రమే.